హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి బియ్యం పిండి మురుకులు అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇవి మనకి చాలా క్రిస్పీగా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా బియ్యం పిండి మురుకులు అనేది ట్రై చేయండి. ఇప్పుడు మురుకులు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లోనే ఒక అర కేజీ బియ్యం పిండి అనేది తీసుకున్నానండి. జల్లించి తీసుకున్నానండి బియ్యం పిండి అనేది. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ అనేది ఇలా నలిపి వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకున్నానండి. అలాగే దీంట్లోనే మన రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నానండి. మనము యాడ్ చేసుకున్న ఇవన్నీ పిండికి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే మరిగించి తీసుకున్న ఒక 3 టేబుల్ స్పూన్ నూనె అనేది యాడ్ చేసుకున్నానండి. నూనె అనేది యాడ్ చేసుకున్నాక ఈ నూనె అనేది కూడా పిండికి పట్టేలాగా మొత్తం ఇలా బాగా కలుపుకోవాలండి. పిండికి అనేది నూనె బాగా పట్టాలండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాక మనకి పిండి అనేది ఇలా ముద్దగా వచ్చిందంటే నూనె అనేది పిండికి బాగా పట్టినట్టండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోనే కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి అనేది ఇలా ముద్దగా అనేది కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా పిండి అనేది ఇలా వీలైనంత వరకు అనేది మనకి పిండి అనేది ఇలా స్మూత్గా ఉండేలాగా అనేది కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ అనేది వేడెక్కనివ్వాలండి. ఇలా ఆయిల్ అనేది పూర్తిగా వేడెక్కాక మనము మురుకుల మిషన్లో అయితే మనకి సరిపడా మురుకుల పిండి అనేది యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, పిండి అనేది ఈ విధంగా ముద్దగా ప్రిపేర్ చేసి మన మురుకులు మిషన్ అనేది ఇలా ప్రిపేర్ చేసి పక్కన అయితే పెట్టుకోవాలండి. మనకి నూనె అనేది కూడా ఆల్మోస్ట్ వేడెక్కిపోయిందండి. చూడండి, చూపిస్తున్న ఈ విధంగా నిదానంగా మురుకులు అనేది మిషన్తో మనము ఆయిల్లో ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదా ఏదైనా బటర్ పేపర్ కానీ తీసుకొని అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్లో డైరెక్ట్గా ఇలా వేసేసుకున్నానండి. చూడండి, మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా నేను మురుకులు అనేది ప్రిపేర్ చేసి అనేది తీసుకున్నానండి. మనకి పిండి అనేది ఇలా స్మూత్గా ఉంటే మనకి మురుకులు అనేది చక్కగా క్రిస్పీగా వస్తాయండి. చూపిస్తున్న ఈ విధంగా మన మురుకులన్నీ ప్రిపేర్ అనేది చేసేసుకున్నాను. చూసారు కదండి, మన మురుకులు అనేది రెడీ అయిపోయిందండి. కేవలం బియ్యం పిండితో మాత్రమే మనకి మురుకులు అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయండి. మనకి మురుకులు అనేది క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయండి. కేవలం బియ్యం పిండితోనే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా మనకి మురుకులు అనేది ప్రిపేర్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ.